హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అనమాట. ఇలా చేశారనుకో లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేశారంటే ఇంకా పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము. దానికోసం అయితే ఇక్కడ నేను ఒక కప్ నిండా క్యారెట్ తురుము అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. తురుము అయితే చేసుకోవాలి. తురుము అయితేనే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ముక్కల కన్నా తురుము అయితే పిల్లలు కూడా తిన్నట్టు తెలియదు కదా, రైస్తో పాటు వెళ్ళిపోతుంది అనమాట. ముక్కలు అనుకో సపరేట్గా తీసి పక్కన పెడతారు. ఇప్పుడు దానికోసం అయితే ఒక బాండీ పెట్టుకొని వెడల్పాటిది దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, ఇలాచి, 3-4 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, కొన్ని జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కమ్మటి వాసన వచ్చే వరకు జీడిపప్పులు అయితే ఫ్రై అయిన తర్వాత కమ్మగా వాసన అయితే వస్తాయి. అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫాస్ట్గా మాడిపోతుంది కదా, కొంచెం ఎర్రగా వస్తే సరిపోతుంది. ఇంకా కొంచెం రెడ్గా రావాలన్నమాట. ఇప్పుడు లైట్గా ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలర్ అయితే మారుతూ ఉంది కదా, ఇప్పుడైతే కమ్మగా వాసన అయితే వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి రైస్ క్వాంటిటీని బట్టి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఉల్లిపాయ మరీ బాగా ఫ్రై చేయకూడదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. చూసారు కదా, కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు దగ్గరికి అయితే వచ్చింది కదా, ఇంకాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు మాడిపోతాయి కాబట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును అయితే యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అలా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ 2 కప్పులు క్యారెట్ తురుము అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, క్యారెట్ తురుము ఎంతైతే తీసుకుంటున్నామో రైస్ కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు కాస్త టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా పచ్చివాసన పోవడానికి ఒక 3-4 నిమిషాలు టైం అయితే పడుతుంది. తురుము కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. ముక్కలు అయితే కాస్త లేట్ అవుతుంది, కానీ తురుము అయితేనే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట క్యారెట్ రైస్లోకి. ముక్కల కన్నా కూడా రైస్ మొత్తం బాగా పడుతుంది కదా తురుము. ముక్కలు అయితే సపరేట్గా ఉంటాయి, రైస్ సపరేట్గా అయిపోతుంది కదా. ఇలాగ చూసారు కదా, మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ యాడ్ చేసాం కదా, అది ఉల్లిపాయలు అవంతా బాగా కలవాలి కాబట్టి కలిసేలాగా ఇలాగ కలుపుకోవాలి. చూసారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3-4 నిమిషాల వరకు ఇలాగ పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కాస్త పసుపు, అది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. హెల్త్కి మంచిదని కొద్దిగా వేశాను నేనైతే. ఇప్పుడు ఆ పసుపు కూడా కలిసేలాగా మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాం అనుకో సరిపోతుంది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవుతుంది అనమాట. చూసారు కదా, కాస్త దగ్గరికి అయితే అయింది కదా, కాస్త రెడీ అయిపోయింది. క్యారెట్ తురుము అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే కొద్దిగా సాంబార్ పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. సాంబార్ పొడి వేసుకోవాలన్నమాట. సాంబార్ కారం కాకుండా సాంబార్ పొడి దొరుకుతుంది కదా బయట, అదైతే యాడ్ చేసుకుంటున్నాను, ఎంటీఆర్ మసాలాది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకున్నాం అనుకో క్యారెట్ తురుము అనేది బాగా ఉడుకుతుంది. అలాగే ఈ సాంబార్ పొడి కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవుతుంది అనమాట. చూసారు కదా, ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడైతే క్యారెట్ తురుము ఎంతైతే తీసుకున్నామో రైస్ కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5-2 కప్పుల దగ్గర తీసుకున్నాను కదా క్యారెట్ తురుము అనేది, రైస్ కూడా అంతే తీసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. రైస్ మొత్తం క్యారెట్ తురుము అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ క్యారెట్ రైస్ అనేది చాలా బాగుంటుందన్నమాట, టేస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఉదయాన్నే ఏం చేయాలా, క్యారెట్ అంటే ఏమి కూరలు తినరు కదా పిల్లలు, కొంతమంది కొన్ని కూరలు తినరు కదా, ఆ టైంలో అయితే ఇలాగా రైస్లు చేసి పెట్టేసామనుకో స్పైసీగా కొంచెం బాగా తింటారనమాట. ఇప్పుడు రైస్ కలిపే టైంలోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని
ఒకసారి కలిపేసుకున్నామనుకో రైస్తో పాటు కలిసిపోతుందనమాట. ఈ టైంలోనే టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ సరిపోకపోతే లైట్గా యాడ్ చేసుకోండి. సాల్ట్ ఎక్కువ పట్టదు, కొంచెమే పడుతుంది. సాంబార్ పొడి కూడా కొంచెమే యాడ్ చేసుకోండి. మరి ఎక్కువైపోతే స్పైసీగా పిల్లలు తినలేరు కాబట్టి పెద్దవాళ్ళకైతే వేసుకున్న పర్లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాంబార్ పొడి వేసి చేసుకున్నాం కాబట్టి. చూసారు కదా, ఈజీగా లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా నోరు బాగోలేదు స్పైసీగా తినాలి అనిపించినప్పుడు అయితే ఇలాగ స్పైసీగా రైస్లో అయితే చేసేసుకొని తినేయచ్చు అనమాట. ఇప్పుడు లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను నేను పిల్లలకి. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి, ఆన్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్స్ అయితే ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.